ఇంత చదువులు చదివి ఒక్క రూపాయలు లేదు జేబులో, బీటెక్ ఎత్తే ఏం లాభం ఉన్నది, ఏం లేదు. వాళ్ళు ఒక్కొక్కరు 100 రోజుల పనిలో పోయి రోజుకు 100 రూపాయలు 200 సంపాదించుర్రు, నెలకు 10,000 సంపాదించుర్రు. ఇప్పుడు ఈ సోన్ దగ్గర కన్నా పోయి మనం కూడా పోదామని అడగత్తా. ఉన్నావారా? ఇక మంచిగా ఉన్నారా? నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా? ఏం చేద్దామంటే ఇంత చదువుతుంది మనకి ఏం లాభం లేదు, లేదు బీటెక్ చేసి ఏం లాభం ఉన్నదిరా. వాళ్ళు ఒక్కొక్కరు మంచిగా 100 రోజుల పని రోజు 200 ఇప్పుడు 100 రోజుల పనికి వెళ్దామంట. మనం పోతుంది. రేపు చుట్టాలు వస్తే ఏం చేస్తావు? ఇద్దరు మనం దేనికి రా? మనం బీటెక్ చదివి ఏం లాభం ఉన్నది దీంట్లో? అదేంది ఏం చేసినావు అని అడుగుతాం. మళ్ళీ ఇంకా బీటెక్ చదువుకొని 100 రోజులు పని చేస్తామంట. ఒక్కొక్కరు 10,000 దాకా సంపాదిస్తారు ఇంట్లకు. ఆ బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ చేసినంత పైసలు వస్తాయి దీంట్లో. మనం ఏం చేద్దామంట? పోదాంపా, ఆ పేరు నా పేరు చూసుకున్నాం రేపటి చుండు పోదాం. సరే ఏం చేద్దాం? పోదాందా. అన్నా ఉన్నా అన్న మేము కూడా 100 రోజుల పని కట్టాం అనుకుంటాను. మా అమ్మ కూడా తీసుకుంటావా? తీసుకుంటాం. మరి మీరేమో బీటెక్ చేసిర్రు, మరి మీకెందుకన్నా? మాకు వాళ్ళ జాబ్లు వస్తలేవు, ఏం వస్తలేవు ఉదాహరణ చెప్తే పైసలు వస్తాయని. మరి మీరు మొన్న ఏమో అన్నారు కానీ నచ్చుంటప్పుడే మేము ఒక రేంజ్ ఇదన్నా. అప్పుడు ఏదో అన్నం పట్టాను, ఇప్పుడైతే మా పేరు రాసుకోవాలి. సరే మరి పర్రెలు గడపర్రెలు ఉన్నాయా? ఎత్తుకొచ్చుకుంటా ఏమన్నా ఎత్తుకొచ్చుకుంటా. ఏం పేరు నీ పేరు? రామచరణ్ సోను. రామచరణా? సోను రేపటి ఇస్తాం అన్న. సరే రేపు పొద్దున ఎన్నింటికి రమ్మంటావు? 6 నుంచి. ఎక్కడికి రమ్మంటావు? ఇది మన పొలం లేదా? అడిగా అక్కడికే. సరే సరే అన్నం ఇట్లా తెచ్చుకోమంటావా? మధ్యాహ్నం పంపిస్తాను. అదే పొద్దున 6 నుంచి 12 వరకు అన్నం తెచ్చుకోరు. సరే సరే చదువుతున్నాం మనం. సరే మరి పొద్దున తెలుసుకుందాం. లోపల పొద్దుగాల 5 అవుతుంది. చెప్పేపు మొహం కడుక్కొని స్నానం చేసి 100 రోజుల పనికి పోవాలి. సోనం దగ్గరికి వేసుకొచ్చాను. సోను చెప్పు. లేచినావారా? చేస్తున్నా, నీకోసం వెయిటింగ్ చేస్తున్నా. మొహం కడుక్కున్నావా? ఇప్పుడే అయిపోయింది, నీకోసం వెయిట్ చేస్తున్నా. సరే మరి నేను మొహం కడుక్కొని తాగేసి వస్తా. పాలకి రెడీ పెట్టు. అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సరే పోతాను. మొహం కడుక్కొని వస్తా. అన్నం గిట్ల పెట్టుకున్నావా? పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా. సరే నేను పోతాను, మొహం కడుక్కున్నా. సరే స్నానం చేసి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక తొమ్మిది దగ్గరికి పోయి అవన్నీ చేసుకొని ఇక పని పోతే అయిపోద్ది.
సోను రెడీయా? రెడీ పో నీకోసం పోదామా? పోదాంపా. ఇక వేపి పారే తట్టేది ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి పద తీద్దాం. ఎక్కడున్నాయి? అటు ఇదే కట్ట ఇంకోటి పారే ఇటున్నా చూడు అటే ఫేవరెట్ నుంచి పారే లేదు కదా. కన్నే పెట్టిన దొరికింది. ఇంత పారు ఉన్నాయి పారే అరే మర్చిపోయినా ఇంట్లోనే ఉంది ఇట్టే తీర్పించిన చెప్పండి రేపు తొందర కదా. వీడు ఏం పని చేస్తాడేమో దీని మీద నమ్మకం అయితే లేదు. మేము ఇట్లా పట్టుకొస్తే మరి అల్ల ముంగట నాయకు పోతాయి కావచ్చు. వందరం పంచాక పనికి పోతాను దూరం అయిపోతాను కానీ రమ్మంటారు నేను పోదాను పైకి నేర్చుకుంటాను పని ఎన్ని పని చెప్తాను పదా ఏమంటారు అనుకుంటావు ఇది ఎట్లా ఇదే అడుగు పా ఎందుకు ఆగినావు? నువ్వే పని అడుగు. అట్లా కుర్చీలో నడితే నువ్వే పని చేస్తావు. నాకు గుర్రం లేపో గుర్రం ఎక్కేస్తా నీకు గుర్రం తెస్తారు. వండుకోడిపోయి అనగా వచ్చినా చోటు మా పేర్లు వచ్చినాయా? మరి ఇక పని పోదామా? పని ఎక్కడ చెప్పురన్న పని చేస్తాం ఇక జపేప వేసుకొని పోతే ఇక పోవాలి ఇంటికి. ఒక్కదామంటా అంటే ఈ కట్ట అంతా కావాలి. ఈ కట్ట అంతా సరే. గైనా ఎవరు? ఏమ్మా తాత తాతనే రోజు వస్తాడేమో. పోతాను ఇంటికి మరి ఇప్పరాక బాగా ఎగురుతిగా నేను రమ్మంట రాలే మొన్న రమ్మంట రాలే నేను ఎగురుతిగా. ఎగిరిపోతే నేను భయం భయం మీకేమైనా భయం లేదు పోయి చేయి సాధన చేసినా బాగానే ఎగిరినాను పోయి ఓ పోతాను నువ్వు మీ తాత పట్టుకొచ్చి చేస్తాడని అన్నావు కదా, ఏమైంది మీ తాతకు? అప్పుడు బాగానే చేస్తా అన్నాడు అన్న. ఇప్పుడు చేస్తా అంటే సాతనైతే లాడు ఏమైతే లాడు. ఎందుకు మరి ఎందుకు తీసుకొచ్చినావు మరి? మమ్మల్ని రాగానే బాగానే తెచ్చిండు. నేను చేస్తా రోజు చేస్తా అని కూడా తెచ్చిండు. రోజు వస్తలేడు వీడికి. ఏడికి వస్తుండు? ఏడికి రావట్లేడు. మరి మాతో వస్తానా మేము రోజు పోతానా అనుకుంటే చెప్పిండు మాతోని. చేసిండు ఒక్కనే కూడా వేయలే కానీ పని. ఇంకేమైనా తిట్టిండు. ఎందుకు తిట్టిండు? నేను రోజు పోతానా మొన్న నేను రమ్మంట రాలేవు కదా అనుకుంటే తిట్టిండు. సరే రండి మీరు పోరి. సరే అండి నీ పేరు చెప్పిస్తా దారి. ఒకరే ఈడ ఇద్దరు ఈయన వేస్తారు, ఈయన వేయరు, ముగ్గురు. ఓకే మంచిగా గట్టిగా వేయరు, ఈ కట్ట అంతా తవ్వాలి. ఓకే సరే మరి నేను ఇంకో గంటలు వచ్చి చూసాను నేను ఈడ. లేదనుకో పైసలు కూడా ఇవ్వ మరి. సరే అన్న పట్టురా తవ్వుదాం. ఇదే రైతు మనకు రైతు లేదు మన పర్సు పెట్టాయి పొట్టేస్తాను తెలిసి అంత కూడా 10 నిమిషాలు కూడా కావాలి. వచ్చి ఒక నిమిషం కాలేదు దమ్ అవుతా అంతే ఇంకా అంతే అంట మరి తప్పదు ఇక.
ఆగు పట్టుకో పక్కనే పడి తొందరరా వర్షం పడి మట్టి గట్టిగా డబ్బా చోటు పక్కపో పట్టుకో నేను కావు బ్రో నేను తీస్తా సాలరా నాకు వస్తుందా కూర్చుందాం కూర్చో నాకు కూడా మొత్తం పైగా కూర్చుందాం పైగా దీనికన్నా చదివినాయమరా బాబు చేసి కింద కూర్చోవచ్చు అంత చదివినా జాబులు వస్తలేవు మనకు ఏం చేద్దాం ఇంటర్వ్యూతో ఒక్క ఇంటర్వ్యూలో జాబ్ వస్తలేదు అరే తిక్క క్వశ్చన్లు అడిగి ఇచ్చి చేస్తాం అరే ఈడ కూర్చున్నారేంట్రా మీరు ఈడ కూర్చున్నారేంటి మరి కాకుంటే మరి ఎట్లా చేస్తాం మరి పని ఆహా మరి హాస్టల్ ఉంటే మరి ఏసీ కాడ మంచి చల్లగా కూర్చుంటా ఏమైనా పైసలు ఏమి ఇవ్వద్దా పైసలు కావాలన్నా మరి ఎందుకు చేసలేరు 5 నిమిషాలు చేస్తాం మీరు ఎన్ని చేసారని ఒకటి చేసినాం కాదన్న ఎన్ని మీటర్లు 1 మీటర్ కూడా లేదు ఇది చేస్తాం కదా అవుతాం చెప్పేపు అవుతాం సరే మరి చేయలేదనుకో ఇక మీకు పైసలు రావు ఇక చేస్తాం అన్న మరి 20 పైసలు ఈరోజు ఇవ్వాలి ఈరోజు మీరు ఎప్పుడు చేస్తారు అప్పటి వరకు మీ చేతులు ఉంటాయి సరే అన్న ఇప్పుడు చేస్తాం మరి చెయ్యూరి ఇక ఓం పారు ఇక అడుగుని వచ్చినా ఏం వచ్చినా మనకి ఏ దిక్కు చేద్దాం పారు పరవచ్చిరా పో పరవచ్చిరా పో అరే మీరు ఫస్ట్ ఫస్ట్ వచ్చారు కదా ఇక ఓర్రా మీరు ఇంటికి రేపటి నుంచి మంచి పని చేయరా మంచి పైసలు ఇస్తా నా పైసలు ఇస్తావు ఇప్పుడు మీ ఇప్పుడు చేసినందుకు ఇప్పుడు ఎందుకు ఇస్తా రేపు మంచిగా చేసినాక రేపటి నుంచి ఇస్తాను ఒక 100 రూపాయలు అని ఇవ్వలేము మనం చేసినాగా రేపటి నుంచి ఇస్తానంటే ఇప్పుడు ఇవి ఒక 100 రూపాయలు ఇప్పుడు లేవు ఇంటికాడ ఉన్నాయి ఇంటికి పోదాం పా మరి పా మరి పా మన పాలు మంచిగా దొరికింది పట్టు మనకు మంచిగా అన్నావా నాతో పని చేపించి పెద్ద బుడ్డ పథకాలు చూడుతీగా నేను రోజు పోతాను అది చేస్తాను ఇది చేస్తాను
అన్న పైసలు పైసలా ఆగు మీ నెంబర్ చెప్పు మీ నెంబర్ కొడతా మరి అదే కొట్టుడు అన్నీ కూడా అయిపోయాను. అయ్యింది బాబు 5,000 సరే అన్న రైట్ వద్దాను మనం రేపు మంచిగా చేసుకుంటాం. ఇక మనం పైసలు అనుకున్నాం. నీకు చెప్పండి నీ పైసలు